రిపీటెడ్గా ఒకటే మిస్టేక్ చేస్తున్నాం. ఏది? ఇన్వెస్ట్మెంట్ విషయంలో, అది కూడా ల్యాండ్ విషయంలో చూసుకుంటే మనం హైదరాబాద్ ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ల్యాండ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు దూరం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, ఆ డిస్టెన్స్ దగ్గర ఆగిపోతున్నాం. రిపీటెడ్గా ఇదే మిస్టేక్ చేయడం వల్ల ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోలేకపోతున్నాం. సిటీ చూసుకుంటే అవుట్కట్స్ అని లేదు, ఓఆర్ఆర్ లేదు, రీజనల్ రింగ్ రోడ్ లేదు, ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తుంది. అలాగే ప్రైజెస్ కూడా పెరుగుతూ వెళ్ళాయి, మన బడ్జెట్ మాత్రం పెరగట్లేదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఒకటే మాట ఏంటంటే, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత బడ్జెట్లో పెడుతున్నాం అనేది చూసుకోవాలి. సరౌండింగ్ పారామీటర్స్ వల్ల అక్కడ అప్రిసియేషన్ వస్తుందా లేదా, అది ఎన్ని ఇయర్స్ లో వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు టచ్ అయిపోయింది. ఈ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ సరౌండింగ్ లో చేసుకోవాలి అంటే ఓఆర్ఆర్ ఇన్సైడ్ అయితే రెడీ టు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనకి ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ లేకపోయింది, ఎందుకంటే హెవీ బడ్జెట్ లో ఉన్నాయి. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో, అది కూడా మనకి మోస్ట్ హ్యాపెనింగ్ హైవేస్ ఏవైతే ఉన్నాయో చూస్ చేసుకుని ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. డిస్టెన్స్ మ్యాటర్ కాదు, ఒక ఏరియా డెవలప్మెంట్ అలాగే అప్రిషియేట్ అవ్వడానికి సరౌండింగ్ పారామీటర్స్ ఏ రకంగా ఉన్నాయనేది చెక్ చేసుకోండి. సో ఆ రకంగా చూసుకుంటే మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి మోస్ట్ హ్యాపెనింగ్ హైవేస్ ని చూస్ చేసుకుని వాటిలో మహేశ్వరం, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే మిడిల్ లో ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుని వెంచర్స్ వేయడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్స్, దట్టు రెసిడెన్షియల్ అండ్ విల్లాస్ కూడా. ఎందుకు అంటే సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అలాగే రెసిడెన్షియల్ ఉండడానికి ఇక్కడ అట్మాస్ఫియర్ అది బాగుంది, మీన్స్ ఆ గ్రోత్ అనేది కనబడుతుంది. వెరీ షార్ట్ టర్మ్ లో కస్టమర్ కి అప్రిసియేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే మిడిల్, మహేశ్వరం లొకేషన్ ని అక్షిత ఇన్ఫ్రా చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ 2018 నుంచి ఇప్పటి వరకు కూడా మనకి 12+ ప్రాజెక్ట్స్ మహేశ్వరం సరౌండింగ్ లో చేయడం జరిగింది. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి అక్షిత విజనరీ సిటీ 90 acres హెచ్ఎండి అప్రూవల్ వచ్చి వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. అలాగే మహీపోలిస్, మహేశ్వరం టౌన్ ఆనుకుని హౌసెస్ కి కంటిన్యూషన్ ఉంది. 2 ప్రాజెక్ట్స్ లో కూడా మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సంబంధించిన బ్రోచర్స్, లొకేషన్స్ స్క్రీన్ ముందు ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేసి తీసుకోండి. అలాగే మీ వీలైనంత వరకు మీ సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.